హలో ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు శ్రీరాములు. ఈ వేసవి సెలవుల్లో మేము మన ఎమ్మిగనూర్ పట్టణంలో సిద్ధార్థ ఆర్ట్ అకాడమీ ద్వారా మన ఎమ్మిగనూరు పట్టణ చిన్నారులకు చిత్రకళా తరగతులను మే 1వ తారీఖు నుండి మే 31వ తారీఖు వరకు నిర్వహించాం. ఈ క్యాంపు మన ఊరిలోని వివర్స్ కాలనీ గ్రౌండ్ ఎదురుగా ఉన్న గ్లోబల్ ఇండస్ స్కూల్లో నిర్వహించడం జరిగింది. ఎమ్మిగనూర్ చరిత్రలో మొట్టమొదటిసారిగా చిత్రకళా తరగతులను నిర్వహించిన ఘనత మా సిద్ధార్థ ఆర్ట్ అకాడమీదే అని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ఇక ఏ మాటకు ఆ మాట, గ్లోబల్ ఇండస్ స్కూల్ చక్కటి వాతావరణంలో విశాలమైన క్రీడా మైదానాలతో పిల్లలకు అన్ని విధాల చక్కటి సదుపాయాలతో ఆడుకోవడానికి కావలసిన ఆట సామాగ్రితో ఎంతో అందంగా, ఆకర్షణీయంగా, విశాలంగా ఉంది. ఈ పాఠశాలలోనే మేము పచ్చటి గుల్మహర్ చెట్ల కింద నెలకొని ఉన్న 2 కుటీరాలలో మా సిద్ధార్థ ఆర్ట్ అకాడమీ క్లాసెస్ని నిర్వహించాము. ఈ 2 కుటీరాలు ఎంతో అందంగా, చూడముచ్చటగా ఉంటూ ఈ మండే వేసవి కాలంలో కూడా ఎంతో చల్లదనాన్ని ప్రకృతి సిద్ధంగా మాకు మరియు మా చిన్నారులకు ఎంతో మానసిక ఉల్లాసాన్ని కలగజేశాయి. ఇక ముఖ్యంగా మీకు ఇక్కడ ఒక మాట తెలియజేయాలి. మన ఎమ్మిగనూరు పట్టణంలో మొట్టమొదటిసారిగా చిత్రకళా ప్రదర్శనను మన సిద్ధార్థ ఆర్ట్ అకాడమీ తరపున నిర్వహించామని తెలియజేయడానికి మేము చాలా సంతోషిస్తున్నాం. ఎమ్మిగనూర్ పట్టణ చరిత్రలో ఈ విధంగా చిన్నారులు గీసిన చిత్రాలతో కూడిన చిత్రకళా ప్రదర్శన మునుపెన్నడూ జరగలేదు. కానీ మా పూర్వ విద్యార్థులు సృష్టించిన ఈ కళాఖండాల చేతనే మొట్టమొదట మేము ఈ క్యాంపుని ప్రారంభించాము. ఈ చిత్రకళా ప్రదర్శన మే 1వ తారీఖు నుండి మే 5వ తారీఖు వరకు నిర్వహించాము. దీనికి పట్టణంలోని విద్యార్థులు, తల్లిదండ్రులు సందర్శించి మా చిన్నారులు చిత్రించినటువంటి చిత్రాలను తిలకించి ఆనందాన్ని వ్యక్తపరిచారు. తమ చిన్నారులు కూడా ఈ విధమైన చిత్రాలు చిత్రిస్తే చూడాలని తమ కోరికను వెల్లడించారు. ఇక చిన్నారులైతే ఈ చిత్రాలలో లీనమై తదేకంగా తిలకించడం మొదలుపెట్టారు. ఇక అన్నీ అనుకున్న విధంగానే మా ఆర్ట్ క్యాంపు వేసవి తరగతులు మే 1వ తారీఖు నుండి నిర్విఘ్నంగా మొదలయ్యాయి. ఎమ్మిగనూరు పట్టణంలో మొట్టమొదటిసారిగా ప్రారంభించిన చిత్రకళా తరగతులు ఇవి. క్యాంపు ప్రారంభించిన మొట్టమొదటి సంవత్సరంలోనే దాదాపు 40 మంది పిల్లల దాకా ఈ క్యాంపులో చేరారు. ఇందులో జూనియర్ కేటగిరీ మరియు సీనియర్ కేటగిరీ అని పిల్లల్ని 2 కేటగిరీల రూపంలో విభజించి 2 గ్రూపులను 2 కుటీరాలలో కూర్చోబెట్టి వారికి చిత్రకళా తరగతులను నిర్వహించడం జరిగింది. చిన్నారులు చక్కటి ప్రతిభను కనబరుస్తూ నేర్పించిన ప్రతి అంశాన్ని చురుకుగా అందిపుచ్చుకొని చాలా నేర్పుతో విద్యాభ్యాసం చేయడం ప్రారంభించారు.
ఇందులో జూనియర్ కేటగిరీకి చెందిన చిన్నారులైతే చక్కటి చిరునవ్వులతో మా క్యాంపుకి అందాన్ని తీసుకువచ్చారు. వారి అల్లరి మరియు ఆటపాటలతో క్యాంపు చాలా అద్భుతంగా కొనసాగింది. ఈ సమ్మర్ ఆర్ట్ క్యాంప్ కోసం క్యాన్వసింగ్లో భాగంగా నేను ప్రత్యేకంగా ప్రతిరోజు ఎమ్మిగనూర్ పట్టణంలో కొన్ని పబ్లిక్ ప్లేసెస్ అయినటువంటి పబ్లిక్ గార్డెన్, పార్కు, ప్లే గ్రౌండ్స్లో ప్రతిరోజు ప్రజల సమక్షంలో ల్యాండ్స్కేప్ పెయింటింగ్ చిత్రీకరించేవాడిని. ఇది మన పట్టణ ప్రజలకు కొత్తగాను మరియు విడ్డూరంగాను అనిపించేది. ప్రజలు ఆశ్చర్యంతో చూసేవారు. ఇలా మన ఎమ్మిగనూర్ పట్టణంలో మొదటిసారి మన పట్టణవాసులకు ల్యాండ్స్కేప్ పెయింటింగ్ ప్రదర్శించే అవకాశం దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ వేసవి చిత్రకళా తరగతుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రస్తుత ఆధునిక కాలంలో పిల్లలు మొబైల్ ఫోన్ల వ్యసనానికి లోనై సోషల్ మీడియాలో తలామునకలై పూర్తిగా బయట ప్రపంచాన్ని మర్చిపోయి సెల్ ఫోన్లో రకరకాల గేమ్స్ని ఆడుతూ కాలాన్ని వృధా చేస్తున్నారు. పైపెచ్చు చదువుల మీద కానీ కరికులర్ యాక్టివిటీస్ మీద కానీ పిల్లలకు బొద్దిగా అభిరుచి లేకుండా పోతుంది. ఇంట్లో తల్లిదండ్రులు వారి దైనందిన జీవితంలో వారి పనులతో బిజీగా ఉంటూ పిల్లలను చూసుకునే సమయం కూడా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ వేసవి సెలవుల్లో పిల్లలను ఇంట్లో కట్టడి చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని. కానీ ఆలోచించి చూస్తే ఈ వేసవి సెలవులు ప్రధానంగా పిల్లల్లో అభిరుచిని అభివృద్ధి చేసుకోవడానికి చక్కగా తోడ్పడతాయి. కాబట్టి మా సిద్ధార్థ ఆర్ట్ అకాడమీ ద్వారా నేను మరియు నా సహధర్మచారిణి డాక్టర్ దీప మాకు తెలిసిన విద్యను ఈ వేసవిలో మన ఎమ్మిగనూర్ పట్టణ పిల్లలకు అందించాలనే సత్సంకల్పంతో ఈ క్యాంపుని స్థాపించడం జరిగింది. క్యాంపులో పాల్గొన్న పిల్లలు ప్రతిరోజు చక్కటి ప్రతిభ కనుబరుస్తూ చిత్రకళా రంగంలో మా నుండి వివిధ రకాల టెక్నిక్లను మరియు పద్ధతులను ఆకలింపు చేసుకొని నేర్చుకోవడం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇక మా చిన్నారి చిత్రకారులు చిత్రించిన చిత్రాలను ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, మా అకాడమీలో కేవలం పిల్లల పరిపక్వతను చిత్రకళకు మాత్రమే పరిమితం చేయకుండా పిల్లల సర్వతోముఖాభివృద్ధికి
తోడ్పడే ప్రతి అంశాన్ని ప్రోత్సహించాం. అందులో భాగంగా పిల్లలు కేరింతలతో చేసిన నృత్య ప్రదర్శనలను ఒకసారి చూద్దాం. పిల్లల తల్లిదండ్రులు మా అకాడమీపై తమ అమూల్యమైన అభిప్రాయాన్ని వెల్లడించిన తీరు మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చి మున్ముందు మరింత ముందుకు వెళ్ళేలా మమ్మల్ని సన్నద్ధం చేశాయి. వారి మాటలను ఒకసారి విందాం. పిల్లలు హాలిడేస్ అంటేనే ఒక అల్లరి ఉంటుంది, కానీ ఇక్కడికి వచ్చాక ఒక 2 hours హ్యాపీగా ఆర్ట్ వేసుకోవడము, ఏదో కొత్తది ఒకటి లర్న్ చేయడము, మళ్ళీ ఇంటి దగ్గర హోంవర్క్ ఇవ్వడము, హోంవర్క్ కూడా కంప్లీట్ చేసే వరకు వీళ్ళు ఒక అల్లరి కూడా తగ్గుతుంది సమ్మర్ హాలిడేస్లో. కానీ చాలా బాగుంటుంది. వెల్ క్వాలిఫైడ్ అండ్ వెల్ ట్రైన్డ్ టీచర్స్ ఇద్దరు, మేడం అండ్ సార్. సో ఖచ్చితంగా నెక్స్ట్ సమ్మర్లో ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకొని మీ పిల్లల యొక్క డ్రాయింగ్ స్కిల్స్ కానీ క్యాలిగ్రఫీ కానీ ఇంప్రూవ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. డ్రాయింగ్ అంటే ఎట్లా షేడ్ చేయాలి, ఎట్లా కలరింగ్ చేయాలి అనేది బాగా నచ్చింది. చాలా హ్యాపీగా అంటే చాలా క్లోజ్గా ఉన్నారు, ఫ్రెండ్లీగా నేర్పిస్తున్నారు. సిద్ధార్థ ఆర్ట్ అకాడమీలో మా బాబు చేర్పించడం జరిగింది. బాబు రైటింగ్ ఇంప్రూవ్ అయ్యింది, అలాగే డ్రాయింగ్ కూడా నేర్చుకుంటున్నాడు. ఇంకా పూర్తిగా నేర్చుకున్నాడు, కానీ ఇంత ముందు కంటే కొంచెం బెటర్గా ఉన్నాడు. వాళ్ళు సార్ కానీ దీపా మేడం కానీ సార్ కానీ బాగా ట్రైనింగ్ చేస్తున్నారు పిల్లలకి. రైటింగ్లో కానీ డ్రాయింగ్ వేయడంలో కానీ మంచి ట్రైనింగ్ ఇస్తున్నారు. థ్యాంక్స్ టు సిద్ధార్థ అకాడమీ. సిద్ధార్థ అకాడమీలో మా పిల్లల్ని ఇద్దరిని జాయిన్ చేయడం జరిగింది. సో ఈ ఇద్దరు పిల్లలు కూడా ఈ హాలిడేస్ లోపల మంచి యొక్క హ్యాండ్ రైటింగ్, అలాగే పిల్లలు బేసిక్స్ అయినటువంటి చిత్రం అంటే డ్రాయింగ్ అనేటువంటిది బేసిక్ స్కిల్స్ అనేటువంటి బాగా నేర్పించడం జరిగింది. సో ఇక మీదట ఫ్యూచర్లో పిల్లలు మంచి డ్రాయింగ్ వేయడంలో ఎక్కడ ఇబ్బంది పడకుండా భవిష్యత్తులో బాగా చేస్తారని ఆశిస్తున్నాను. ఈ పిల్లల్ని ఎంకరేజ్ చేసినందుకు సార్ వాళ్ళకందరికీ కూడా థ్యాంక్ యూ. సార్ బాగా చేస్తున్నారు, ఇంట్లో కూడా ఇంట్రెస్ట్తో చేస్తున్నారు. ఇక్కడ కూడా మాకు సాటిస్ఫై ఆర్ట్ అకాడమీ స్కూల్ డ్రాయింగ్ బాగానే పిల్లలు నేర్చుకున్నారు సార్. నేను గురించి కూడా బాగా చెప్తున్నారు సార్. సార్లు బాగా నేర్పిస్తుందని, తర్వాత మేడం కూడా బాగా నేర్పిస్తుందని చెప్తున్నారు సార్. వీళ్ళు కూడా మంచి పర్ఫార్మెన్స్లో ఉన్నారు సార్, బాగా డ్రాయింగ్ చేస్తున్నారు. రైటింగ్ కూడా ప్యాసేజ్ రైటింగ్ కూడా బాగా రాస్తున్నారు సార్. రైటింగ్ కూడా ఇంప్రూవ్ అయింది సార్. పిల్లలకు ఎన్ని కరికులం యాక్టివిటీస్ ఉన్నప్పటికీ వారి మనసు మాత్రం కేవలం ఆటల మీదనే ఉంటుంది. కాబట్టి మా అకాడమీలో ఆటపాటలతో చిన్నారులు తమ వేసవి సెలవులను ఆనందంగా గడిపారు. మా వేసవి చిత్రకళా తరగతులను కేవలం బొమ్మలు గీయడానికి మాత్రమే పరిమితం చేయకుండా పిల్లల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడేందుకు గాను పిల్లలకు ఆటపాటలను మరియు స్టోరీ టెల్లింగ్ విధానాన్ని నిర్వహించి వారి వేసవి సెలవులను ఆనందంగా గడిపేలా చేయడం మాకు సంతోషాన్నిచ్చింది.
ఇక క్యాంపు చివరి రోజు రానే వచ్చింది. మనసు ఆహ్లాదంగా ఉంటే కాలం గడిచినట్టే అనిపించదు అని ఒక సామెత. ఈ క్యాంపు కేవలం 1 రోజులు మాత్రమే కొనసాగింది. మాకు దొరికిన సమయం చాలా తక్కువ. అయినప్పటికీ ఈ 1 రోజుల వ్యవధిలోనే మా విద్యార్థుల చేత చక్కటి చిత్రాలను చిత్రించేలా తయారు చేశాం. మీరు చూశారుగా. ఈ క్యాంపు ముగింపు రోజున మా కోరిక మేరకు విచ్చేసినటువంటి గౌరవ దంపతులు గ్లోబల్ ఇండస్ స్కూల్ అధినేతలు శ్రీ మహానందయ్య గారు మరియు శ్రీ తిరుపతమ్మ గారు హాజరయ్యారు. వారిరువురు పిల్లలు చిత్రించిన చిత్రాలను చూసి ఆనందాన్ని వ్యక్తపరిచారు. చివరిగా విద్యార్థులకు కళా విద్య పట్ల మరియు నైతిక విలువల పట్ల తప్పనిసరిగా అభిరుచి ఏర్పరచుకోవాలని వారి చక్కటి సందేశాన్ని తెలియజేశారు. ఇదే రీతిన మన అకాడమీ తరపున మొదట తెలియజేసుకున్న విధంగా ప్రతి విద్యార్థికి క్యాంపు పూర్తయిన తరువాత సర్టిఫికెట్ ప్రదానం ముఖ్య అతిథుల చేతుల మీదుగా జరిగిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ఇక మా సిద్ధార్థ ఆర్ట్ అకాడమీ తరపున గౌరవనీయ మహానందయ్య గారికి మరియు తిరుపతమ్మ గారికి కృతజ్ఞతాభావంతో నేను మరియు నా సహధర్మచారిణి దీప మరియు నా మాతృమూర్తి కలిసి నేను చిత్రించిన శ్రీ షిరిడి సాయిబాబా కాఫీ పెయింటింగ్ని మా సంస్థ తరపున వారికి బహుకరించాం. సహజంగా బాబా భక్తులైన వారిరువురు చిత్రరాజాన్ని చూసి ఆనందాన్ని వెలిబుచ్చారు. అదేవిధంగా మా సోషల్ టీచర్ శ్రీ మద్దిలేటి గారికి మా సంస్థకు సహకారాలు అందించినందుకు గాను ఒక చిత్రాన్ని బహుకరించాం. విద్యార్థులు తమకు అందిన సర్టిఫికెట్లను చూసి మురిసిపోయారు. చివరి రోజు తేనేటి విందుతో క్యాంపుని ముగించడం సంపూర్ణత్వాన్ని చేకూర్చింది. ఫ్రెండ్స్, చూశారు కదా, ఎమ్మిగనూరులో మొట్టమొదటిసారి నిర్వహించిన చిత్రకళా తరగతులు విజయవంతంగా ముగిశాయి. ఈ క్యాంపు అప్పుడే ముగిసిందా, మరికొన్నాళ్ళు కొనసాగి ఉంటే బాగుండేది అని ప్రతి విద్యార్థి మరియు తల్లిదండ్రులు తమ ఆశను మా ముందు వెల్లడించారు. వాస్తవానికి ఈ క్యాంపు చాలా త్వరగా ముగించడం మాకు బాధాకరంగానే ఉంది. ఏదేమైనప్పటికీ మా మొదటి ప్రయత్నం విజయవంతం అవ్వడం మా రెండో ప్రయత్నానికి ఒక దారిని సుగమం చేసినట్టయింది. కాబట్టి మున్ముందు భవిష్యత్తులో మరిన్ని ఆసక్తికరమైన చిత్రకళా పోటీలతో లేదా ఆన్లైన్ చిత్రకళా తరగతులతో లేదా రాబోయే వేసవి చిత్రకళా తరగతులతో మీ ముందు తప్పకుండా వస్తాం. చిన్నారుల కేరింతలతోనూ అల్లరితోనూ వేసవి సెలవులను గడపడం మాకు ఎంతో ఆనందదాయకం. సో రాబోయే వేసవిలో తప్పకుండా మళ్ళీ కలుద్దాం. అంటిల్ దట్, సైనింగ్ ఆఫ్ శ్రీరాములు.